వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ వెల్త్ ట్రీ గ్రూప్ దాసరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ దాసరి ప్రసాద్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. రైట్. సో ప్రసాద్ గారు, ఇప్పుడు గత 6 నెలల నుంచి అందరూ ట్రంప్ గారు రావాలి, ట్రంప్ గారు రావాలి, ట్రంప్ గారు గెలవాలి, ట్రంప్ గారికి భారతదేశానికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మోడీ గారికి ఆయనకి మధ్య మంచి స్నేహం ఉంది, ట్రంప్ గారు వస్తే మన భారతదేశానికి వ్యాపార వాణిజ్య దౌత్యపరమైన విషయాలలో మనం చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోవచ్చు అంటూ అనుకున్నాము. సరే, మొత్తానికి ట్రంప్ గారు వచ్చారు. రెండవసారి 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన కూడా అధికార పగ్గాలు చేపట్టారు. అంతా బాగానే ఉంది. సో ఏంటి నెక్స్ట్, అసలు ట్రంప్ గారితో మన మార్కెట్లకి ఎలా ఉండబోతోంది? ఫర్దర్గా మోడీ గారి ట్రంప్ గారి ఈ ఫ్రెండ్షిప్ ఈక్వేషన్ ఏదైతే ఉంది, ఈ ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ అనేది ఇండియన్ మార్కెట్స్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు అసలు? యా, బేసికల్గా మోడీ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే ఇద్దరిలోనూ చాలా కామన్ లక్షణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి ఇద్దరు మంచి దేశభక్తులు, దేశం ఫస్ట్. అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు కూడా మీకు ఏ వీడియోలో చూడండి, అమెరికా ఫస్ట్. సో ఇది ఈవెన్ మోడీ గారికి కూడా, మోడీ గారు దిగ్విజయంగా 3 సార్లు ఎన్నికవడానికి కూడా అదే కారణం. అంటే ఒక దేశ నాయకుడికి లేదంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం తన రాష్ట్రం పట్ల, తన దేశం పట్ల ప్రేమ, భక్తి కలిగి ఉండాలి. అదొకటి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇద్దరిలో ఉన్న ఒక కామన్ లక్షణం ఏంటంటే ఇద్దరు బిజినెస్ మైండ్స్. అంటే బేసికల్గా క్యాపిటలిస్ట్ థింకింగ్. సో బిజినెస్ ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి, వీళ్ళిద్దరికి తెలిసినంత బాగా బహుశా ప్రపంచంలో మిగతా ఎవరికి తెలియకపోవచ్చు. అలాగే చొరవ చూపించడం, అంటే ఏ విషయాన్నైనా అగ్రెసివ్గా వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసుకుని వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడం. ఈ క్వాలిటీలో కూడా మోడీ గారు అండ్ దెన్ ట్రంప్ గారు ఇద్దరు ఒకలానే బిహేవ్ చేస్తారు. ఎలా ఉందంటే మనకు ఒక సామెత ఉంటుంది, చూసి రమ్మంటే కాల్చుతారు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వర్క్ పట్ల, వాళ్ళు వర్క్ పట్ల తీసుకునే ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందని ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఇనీషియల్ స్టేజ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియన్స్ చాలామంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు 18,000 పీపుల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళని పంపించేయాలని ఇమీడియట్ రూలింగ్ పాస్ చేశారు. మన ఇండియన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మంది వరకు ఉన్నారు, 5 మిలియన్ ఉన్నారు అక్కడ. సో అలాంటివి చిన్న చిన్న విషయాల్లో ట్రంప్ కొంచెం చాలా స్టాండర్డ్గా వాళ్ళ కంట్రీ గురించి ఆలోచిస్తాడు. అప్పుడు ఇండియా ఎంత మంచి స్నేహితులైనా లేకపోతే ఎవరైనా పెద్ద కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి ఇబ్బంది ఉంది. అలాగే టారిఫ్, బేసికల్గా ఏంటంటే అమెరికన్ ఎకానమీ అనేది డీప్ ట్రబుల్స్లో ఉంది. ఎట్లా అంటే బేసిక్గా వాళ్ళ ఫిస్కల్ డెఫిసిట్ హైయెస్ట్ లెవెల్స్లో ఉంది హిస్టారికల్గా. అండ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 45 years హైలో ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అమెరికా ఈజ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఎప్పుడైతే ట్రంప్ రాగానే ఫస్ట్ కనిపించిన అంశాలు అవి. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే టారిఫ్ పెంచి ఎవరి కంట్రీస్ నుంచి డబ్బులు తీసుకోవాలి, ఆయన ఖజానాన్ని పూడ్చుకోవాలి. ఇది ట్రంప్ గారి ఉద్దేశం. ఆ ప్రాసెస్లో మన ఇండియాలో కూడా చాలా టారిఫ్స్ ఉన్నాయి. లైక్ మనం చాలా మనీని మనం టారిఫ్స్ రూపంలో సంపాదిస్తాం మనకి ఇంపోర్ట్ చేసే వాళ్ళకి. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఒక రకమైన అండర్స్టాండింగ్కి ట్రంప్ మోడీ ఇద్దరు వచ్చి అది కూడా మన మీద అంత ప్రభావం చూపించకుండా ఉండే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రంప్కి మెయిన్ అగైనెస్టింగ్ కంట్రీ ఈజ్ చైనా. సో ఎప్పుడైతే చైనాకి ట్రంప్కి ఆ పర్టికులర్ ట్రేడ్ వార్ అయితే ఉందో దానిలో ఇండైరెక్ట్గా లబ్ధి పొందేది ఇండియా. సో ఆ విషయంలో కూడా వీ కెన్ సీ. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ట్రంప్ వాట్ హీస్ టెల్లింగ్ ఆఫ్టర్ వచ్చినాక చెప్పేది ఏంటంటే అమెరికా ఈజ్ గోయింగ్ టు బీ గ్రేట్ అగైన్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ హిస్ క్యాప్షన్. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద న్యూ అమెరికా అగైన్ అండ్ దెన్ వీఆర్ గుడ్. సో అది జరిగితే ఎవరికి ఎక్కువ లాభము అంటే ఇండియాకే. ఎందుకు? మన ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ యుఎస్ ఎకానమీని బేస్ చేసుకుని ఉన్నాయి. యుఎస్ ఎకానమీ కనుక గ్రో అయితే మన కంపెనీస్కి బోల్డెన్ డబ్బులు వస్తాయి. సో ఆబ్వియస్లీ అతను ఏ రకమైన స్టెప్స్ తీసుకుని యుఎస్ ఎకానమీని గ్రో చేసినా అది ఇండైరెక్ట్గా మన ఇండియన్ కంపెనీస్కి, మేజర్ కంపెనీస్కి. సో ఇఫ్ యూ టేక్ మోస్ట్ ఆఫ్ ద టాప్ నిఫ్టీ 50లో ఫార్మా అండ్ ఐటీ బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి.
సో అవి ఇండియన్ ఎకానమీకి ఒక రకమైన మూల స్తంభాలు లాంటివి. మరి అట్లాంటి కంపెనీస్కి ఇప్పుడు యూఎస్ ఎకానమీ గ్రో అవడం వల్ల అడ్వాంటేజ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో ఇనీషియల్గా కొన్ని రోజులు ఈ వాతావరణం అంటే బేసికల్గా ఎంత టారిఫ్స్ ఎంత పెంచుతారు ఇండియాకి, అండ్ దెన్ అది ఎలా వర్తిస్తుంది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే వాట్ హీఈస్ గివింగ్, ట్రంప్ ఈస్ గివింగ్ మెసేజ్ టు ద వరల్డ్ ఈస్ డిక్రీజ్ ద కాస్టింగ్ ఆఫ్ ఎనర్జీ. దట్ మీన్స్ క్రూడ్ ఆయిల్. మాట్లాడితే ప్రతి స్టేజ్ మీద డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు. సో డ్రిల్ బేబీ డ్రిల్ అంటే ఏంటి? బేసిక్గా ఎస్, ద క్రూడ్ ఆయిల్ని ఎక్కువ డ్రిల్ చేసి ప్రపంచం మొత్తానికి సరిపడేంత క్రూడ్ ఆయిల్ సప్లై చేయాలనే అంబిషన్లో ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ అడ్వాంటేజ్ అగైన్ మనకెందుకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 85% మన క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్ ద బిగ్గెస్ట్ బర్డెన్ ఫర్ ఇండియా అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఇండియా. ఎప్పుడైతే ఈ ట్రంప్ ఇప్పుడు మాట్లాడినవి, ఇప్పుడు ఈ చేసే ఈ ఆయన అన్న విషయాలన్నీ గనక నిజంగా గనక చేయగలిగి ఆయన గనక అమెరికాని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలిగితే ఫస్ట్ అడ్వాంటేజ్ ఇండియాకు ఉంటుంది. సో మీరు అన్నది కరెక్టే, గ్యారంటీగా ట్రంప్ ఈజ్ మన 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 ఎకానమీకి ఉపయోగపడడం కానీ, అండ్ అలాగే మోడీ అండ్ ట్రంప్ వాళ్ళిద్దరూ మంచి బిజినెస్ మెన్, అండర్స్టాండింగ్, అండ్ దెన్ వాళ్ళు ఇద్దరు కలిసి రెండు కంట్రీస్ని ప్యారలల్గా పైకి తీసుకెళ్తారు అనే ఒక గ్యారంటీగా అదొక అవకాశం ఉంది. అండ్ బిగినింగ్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా లాంగ్ టర్మ్లో ట్రంప్ అండ్ మోడీ రిలేషన్షిప్ కానీ అండ్ ప్రజెంట్ జరుగుతున్న ఇది కానీ ఇండియాకి చాలా మంచిదని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.